వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. హెల్మెట్ ధరించకుండా నెంబర్ ప్లేట్స్ లేకుండా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పించిన జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు. అక్రమ లేఅవుట్లలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు క్రమబద్ధీకరించుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. పండుగ జరుపుకోలేని గురువాయిగూడెం సెట్టిబల్జ సంఘం కుటుంబాలకు పిండి పదార్థాల వితరణ. ముందుకు వచ్చిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ యజమాని గుబ్బల రాంబాబు. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరి గిరిజనులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన సిపిఎం పార్టీ. బుట్టాయిగూడెం పార్టీ సిపిఐఎంఎల్ కార్యాలయం నందు కామ్రేడ్ ధర్మన్న 25వ వర్ధంతి నిర్వహించారు. ధర్మన్న చిత్రపటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెట్టి సుబ్బన్న తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కమిటీ నాయకులు సరియం రామ్మోహన్ మాట్లాడుతూ ధర్మన్న చేసిన పోరాటాలను, త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెట్టి భారతి, కారం రాఘవ, తగరం బాబురావు, బన్నె వినోద్, దువ్వెల గంగరాజు, నూపా పాపారావు, కుంజారావి పాల్గొన్నారు. నాయకులు కామ్రేడ్ ధర్మన్న 2001లో రామనరసాపురం దగ్గర పోలీస్ ఎన్కౌంటర్లో మరణించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆనాడు ప్రతిఘటన పోరాటాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతిఘటన పోరాటాన్ని ఉధృతం చేయాలని, దాని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించి ఆ పోరాటాల ద్వారా ప్రజలకి వెన్నంటే ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ధర్మన్న ఆనాడు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ వాడల ప్రతి గ్రామంలో కూడా ధర్మన్న వర్ధంతి సభల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవి సుభాష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు ట్రాఫిక్ సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి నెంబర్ ప్లేట్స్ వేయించుకునే విధంగా చర్యలు చేపట్టారు. హెల్మెట్ వినియోగంపై దృష్టి పెట్టారు. పలు చోట్ల పట్టణంలో పలు సెంటర్లలో పహారా కాసి హెల్మెట్ ధరించని వారి వాహనాలను, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 53 మందిని గుర్తించారు. వీరికి జరిమానాలు విధించకుండా తక్షణమే హెల్మెట్లు కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, తమ స్వంత భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ వేగం వద్దు ప్రాణం ముద్దు అనే నినాదాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలు చేయాలని జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను కూటమి నేతలు ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 15 ఫైనాన్స్ నిధులు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ప్రజల ట్యాక్స్ల రూపంలో చెల్లించిన నగదుతో మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ఎవరి సొంత నిధులతోనూ అభివృద్ధి చేయలేదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ చెందిన కౌన్సిలర్ అభివృద్ధి చేయడం లేదని, పెట్రోల్ పోసుకోవడానికి సిద్ధపడ్డారని, మరో కౌన్సిలర్ ఊరు వదిలి వెళ్లిపోయారు అంటూ విమర్శించారు. అభివృద్ధిపై బహిరంగ డిబేట్ కు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, పార్టీ సెక్రటరీ కోనేటి చండి, కౌన్సిలర్ రమాదేవి, తెలగరపు జ్యోతి, సెట్టిబల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ వైసీపీ కౌన్సిలర్ చెప్తున్నారో ఇదే వైసీపీ కౌన్సిలర్
9వ వార్డు కౌన్సిల్ సమావేశంలో మా వార్డులో ఏం అభివృద్ధి జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అని చెప్పని కౌన్సిల్ సమావేశంలోనే పెట్రోల్ పోసుకోవడం వాస్తవం కాదా? అలాగే 19వ వార్డు కౌన్సిలర్, ఎస్టీ కౌన్సిలర్ ఆవిడి మనోవేదనతోటి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి మాకేం అభివృద్ధి జరగట్లేదు ఊరు వదిలి వెళ్ళిపోవడం వాస్తవం కాదా? అట్లాగే 21వ వార్డు కౌన్సిలర్ ఇట్లాగా చెప్పుకుంటా పోతే మీ పాలన అంత బాగుంటే మీ కౌన్సిల్ సమావేశంలో మీ కౌన్సిల్ సభ్యులే ఎంతమంది రోజు ప్రతి మీటింగ్ లోనూ ఒక కౌన్సిలర్ ఎంత ఆవేదన చెందుతున్నాడో మీరే తెలిసి చెప్పాలి. అలాగే మీరు గ్రాంట్ చేసిన 35 లక్షల రూపాయల గ్రాంట్ 4వ వార్డు జనసేనలోకి మీరు గ్రాంట్ చేస్తే తీర్మానం క్యాన్సిల్ చేసి వెళ్ళలేదా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసండి. మీరు ప్రజలందరూ చూస్తున్నారండి, అన్ని రకాలుగాను ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ఏదైనా మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పని మేము తెలియజేస్తూ ఇంకొకసారి కూటమి ప్రభుత్వాన్ని గాని అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులను గాని అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గాని గౌరవ ఎంపీ గారిని గాని ఏదన్నా మాట్లాడితే గనక మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తూ ఇవన్నీ తెలుసుకుని ప్రజలు చూస్తున్నారని అన్ని కూడా మన గురించి ఏంటో మనం ఏంటో ప్రజలు చూస్తున్నారని చెప్పి తెలుస్తూ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నమస్కారం. ముందుగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అర్థం ఏంటంటే మన 7-8 వార్డులు ఎస్సీ వార్డులు అండి. ఎస్సీ వార్డులో పోటీ చేసినటువంటి మన ముప్పిడి అంజి గారు మాట్లాడిన తీరు ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారండి. వారు ఏం మాట్లాడారు అని అంటే ఎస్సీ వార్డులో ఏమీ అభివృద్ధి జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఎస్సీ వార్డులో ఏ అభివృద్ధి జరగలేదు, ఒకసారి డిబేట్ కూర్చుందాం. ఎస్సీ వార్డులో జరిగినటువంటి అభివృద్ధులు ఏంటో మనం తెలుసుకుందాం. అలాగే ఎక్కడన్నా ఒక షెడ్డు వేస్తున్నారు అని అంటే ఆ షెడ్డు ఏ రకంగా వేస్తున్నారని చెప్పేసి అని ముందుగా అక్కడ రాబందులు వాళ్ళనటువంటి పరిస్థితి ఈ నాయకుల్లో, వైసీపీ నాయకుల్లో ఉంది. దాన్ని కమిషన్ల రూపంలోనూ దాన్ని వేరే వేరే రూపాల్లో తీసుకుని వెళ్తూ వారు చేస్తున్నటువంటి అరాచక పరిపాలన ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా అసత్యాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే గారు ఉండగా ఏ గ్రాంట్లు తెచ్చారు ఒకసారి మీరు నిరూపించగలరా? ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మరి ఎంత గ్రాంట్ వచ్చిందో మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు, మరి వారు తెచ్చినటువంటి గ్రాంట్లు 15th ఫైనాన్స్ అమౌంట్ తోటి వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని వారవలేక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని, ఇది అంతా ప్రజలంతా గమనిస్తున్నారని నేను మీ అందరికీ తెలియజేస్తాను. రెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారములండి. ముందుగా కూటమి ప్రభుత్వం తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎవరైతే ముప్పిడి అంజయ్ గారు మున్సిపాలిటీ మొత్తం మేమే చేసాము జంగారెడ్డిగూడెం డెవలప్మెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. 2019 నుంచి 24 లోపల ఎమ్మెల్యే నిధులు ఏమన్నా వచ్చినాయా, లేకపోతే ఎంపీ నిధులు వచ్చినాయా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ ఏమైనా నిధులు తీసుకొచ్చారా? ఏమి తీసుకొచ్చారో ఒకసారి మీరు చర్చకు సిద్ధమైతే రండి, చర్చించుకుందాం కూర్చుని. అంతేకాకుండా ప్రజల పన్నులు కట్టిన డబ్బులతో మాత్రమే రోడ్లు వేయటం జరిగింది. అంతేగాని చైర్మన్ గారి ఇంట్లోంచి డబ్బులు తెచ్చో, ముప్పిడి అంజి గారి ఇంట్లోంచి డబ్బులు తెచ్చో, లేకపోతే కౌన్సిలర్స్ ఎవరు తీసుకొచ్చో ఎవ్వరూ వేయలేదు. అంతేకాకుండా డెవలప్మెంట్ అనేది మేము చేసామన్నారు. ఏం డెవలప్మెంట్ చేశారు? వైసీపీ హయాంలో స్టేట్ మొత్తం రోడ్లు బీభత్సంగా ఉండేవి. ఎవరైనా యాక్సిడెంట్లు అయితే అన్నీ కూడా 80% యాక్సిడెంట్లు అన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో ఖాతాలోకే వెళ్ళే సిస్టమ్ అప్పుడు. అంతేకాకుండా కూటమి గవర్నమెంట్ రాగానే అమరావతి చెట్లు నరకడం దగ్గర నుంచి మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయింది. పేదవాళ్ళు ఈరోజు అక్కడ వెళ్తే మేము హ్యాపీగా 5 రూపాయలకి పప్పు, కూర, చట్నీ, పెరుగు అన్నీ వేసుకుని అన్నం తింటామని చెప్తున్నారు. మీ గవర్నమెంట్లో ఏం చేశారు ఒకసారి చెప్పండి. ఇంతేకాకుండా మా కూటమి ప్రభుత్వం వచ్చాకనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలిసి సుబ్బంపేట రోడ్డు అవనివ్వండి, శ్రీనివాసపురం రోడ్డు అవనివ్వండి, ఇవన్నీ శంకుస్థాపన చేయటం అన్నీ జరిగినాయి. ఇక్కడి నుంచి అయినా డబ్బా కొట్టుకోవడం మానేసి నిజాలనేవి ప్రజలకు తెలియజేస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలాంటి విషయాల్లో అనవసరంగా డబ్బా కొట్టుకోవద్దని తెలియజేసుకుంటున్నామండి. వేసే సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, మరుగునీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీలో నిధులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండే వస్తాయండి. ఇప్పుడు వేసిన రోడ్లు కూడా 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి వచ్చినాయండి. నెక్స్ట్ ప్రజల నుంచి కలెక్ట్ చేసిన పన్నుల ద్వారా మాత్రమే ఈ రోడ్లు వేశారు. ఇదంతా ఎలా ఉందంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది లాగా మేము ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేము ఇచ్చే నిధులతో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం నందు ఉపాలయం నందు వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేస్తారు. మంగళవారం పురస్కరించుకుని స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. శరవణ భవ అంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంవత్సరీకం పూర్తి కాని కుటుంబాలకు పండుగ జరుపుకోలేని గురువాయిగూడెం సెట్టిబల్జ సంఘం కుటుంబాలకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు గుబ్బల రాంబాబు ఉచితంగా పిండి పదార్థాలను పంపిణీ చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆ కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. తనకు సహకరిస్తున్న సెట్టిబల్జ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల చింతలపూడి సెట్టిబల్జ సంఘం అధ్యక్షులుగా నియమితులైనట్లు వెల్లడించారు. మరణించిన కుటుంబ సభ్యుల కారణంగా ఎవరైతే పండుగ చేసుకోలేని వారు ఉంటారో వారికి హితోధికంగా న్యూ భక్తాంజనేయ స్వీట్స్ ను అందిస్తున్నట్లు తెలిపారు. 6 రకాల స్వీట్స్ తో పాటు హాట్స్ రకాలను ప్యాకింగ్ చేసి అందిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మోర్ సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న ఖాళీ మైదానం నందు సాయంత్రం సమయంలో సంచార స్టాల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. అమరావతి నందు 1750 కోట్ల రూపాయలతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులు యాక్చువల్ గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈ రోజు 1750 వరకు అవుతుంది యాక్చువల్ గా. దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్ 3500 టన్నులు. టూరిజం కు వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం గాని తెలుగు తేజం గాని అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్ లో పైకి పోవచ్చు. విగ్రహం పైకి ఏదైతే 182 మీటర్లు ఉందో దాదాపు 150 మీటర్ల వరకు పైకి పోవటం, అక్కడ నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది. అందువల్ల అది 3500 మెట్రిక్ టన్నులు యాక్చువల్ గా ఆ యొక్క బ్రాంజ్ స్కిన్ అవుతుంది. విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే 65,000 టన్నులు వెయిట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి బచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్ప్లో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి సందర్భం మీ అందరికీ షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన ఆహ్వానం నుంచి స్టూడియోకి ఇచ్చేసినటువంటి చైతన్య గారికి స్వాగతం పలుకుతున్నాం.
ఒక కొత్త థాట్ని క్రియేట్ చేసి యువత మొత్తం అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు మేడం. మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? చాలా ఆనందంగా ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ వచ్చిన తర్వాత మీరు దానివల్ల ఉపయోగం ఉంటారా లేదా ఇది దీనివల్ల ఇబ్బంది పడతా ఉంటారా ఫ్యూచర్లో? నా యొక్క అనుభవం ప్లస్ నా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం అనేది అంటే ఏ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, విబిజి రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర చట్టాలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయాలని జిల్లా రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్ రావు అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తా ఉన్నది. ప్రధానంగా ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి ఇవాళ విబిజి రామ్జీ అనే పేరుతోటి నాదురాం గాడ్సే పేరు వచ్చేలాగా మహాత్మా గాంధీ పేరు తీసేసి మొత్తం దేశంలో 20 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు, పేద రైతుల యొక్క పొట్టలు కొట్టే విధంగా చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాల మీద 40% నిధులు భారం వేస్తా ఉన్నది. ఇది ఒక ప్రజా వ్యతిరేక చట్టంగా పార్లమెంట్ ఆమోదించింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాలు కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా అధ్యక్షుడు కట్ట భాస్కర్ ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాలు ప్రజానికానికి రైతాంగానికి గొడ్డలు పెట్టిగా కనపడతా ఉన్నాయి. ఈ రోజు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో పేద ప్రజలకి, సన్న చిన్నకారు రైతాంగానికి, చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఈ రోజు అది కొంత వర్క్ నుంచి కొంత జీవనాన్ని సాగించుకునేదానికి ఉపయోగపడతా ఉంది. అలాంటి చట్టాన్ని రోజులు పెంచామని కౌరులు చెప్తూ, అలాగే వేతనం పెంచామని కౌరులు చెప్తూ ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ మీద మరి 40% ఏదైతే వేస్తా ఉన్నారో దాంతో
ఈరోజు ఉపాధి హామీ కూలీలకి పని చెప్పే పరిస్థితి లేకుండా పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతిలో ఈరోజు ఉపాధి హామీ పని లేకుండా చేసే పద్ధతుల్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అట్లాగే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు, అదే కౌలు రైతులు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ పనికి వెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా నష్టదాయకమైన చట్టాన్ని తీసుకొచ్చే పద్ధతులను విడనాడాలని, ఇది విడనాడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజానికం వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఈ చట్టాన్ని కాపాడుకునేదానికి పోరాటాలు చేస్తామని తెలియజేస్తాము. ఎల్ఆర్ఐ బీపీఎస్ స్కీమ్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ కోరారు. అక్రమ లేఅవుట్లలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు సచివాలయంలో గాని, మున్సిపల్ కార్యాలయంలో గాని, టీపీఓ ఛాంబర్ లో గాని సంప్రదించాలని అన్నారు. నమస్కారం అండి. జంగారెడ్డి ప్రజల పట్టణంలోని ఎవరైతే అనాథ లేఅవుట్లో స్థలాలు కొని ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసము ప్రభుత్వము ఎల్ఆర్ఐ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది జనవరి 23వ తారీఖు అప్లై చేసుకోవడానికి చివరి తారీఖు. ఏదైనా అనాథ లేఅవుట్లో జూలై నాటికి రిజిస్ట్రేషన్ పొందిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. కాబట్టి అందరూ ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకొని 50% రాయితీతో మీ స్థలాన్ని అప్రూవ్ చేయించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఏవైతే ఆథరైజ్ చేసుకునే ప్లేస్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వరు, ఆ లేఅవుట్కి ఎలాంటి మౌలిక వస్తువులు అనగా త్రాగునీరు, డ్రైనేజు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్ కల్పించావు. కాబట్టి వీటికి అన్ని దానికి ఆథరైజేషన్ చేయించుకోవడానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా అందరికీ చెప్తున్నాను. ఇప్పటికీ 92 గుర్తించడం జరిగింది. వాటిలో 116 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇంకా కొన్ని లేఅవుట్లలో ఒక అప్లికేషన్ కూడా రాలేదు. జనవరి 23వ తారీఖు లోపల అన్ని లేఅవుట్లలోనూ మీరు అప్లై చేసుకొని ఆ అనాథరైజ్ లేఅవుట్ను అప్రూవల్ చేసుకునేందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 31/8/2025 నాటికి ఎవరైతే డీవియేషన్ కానీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ కట్టుకున్న వాళ్లకు దాదాపు 80 మంది ఇప్పటికి కోర్టులో ఛార్జ్షీట్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళను కూడా కోర్టులో ఛార్జ్షీట్లు ఇవ్వడానికి రెడీ చేయడము. ఈ సందర్భంగా ప్రభుత్వము బీపీఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఏదైతే మినిమం సెట్ బ్యాక్స్ మెయింటైన్ చేసి అనాథరైజ్ కట్టడాలు కానీ డీవియేషన్ కానీ ఉన్న వాళ్ళకు బీపీఎస్ స్కీమ్లో అప్లై చేసుకొని దాని ప్రకారము మీరు ఫీజులు కట్టుకొని కొత్త ప్లాన్ పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 31/8/2025 నాటికి ఎవరైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళందరూ ఈ స్కీమ్కి ఎలిజిబుల్. కాబట్టి ఇప్పటికి 395 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు బీపీఎస్ ఇలా వచ్చింది, బీపీఎస్ స్కీమ్ అప్లై చేసుకుని మళ్ళీ ఒకసారి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 200 మందికి ఇచ్చాము. మిగతా వాళ్ళకు కూడా ఇస్తాము. ఇది మార్చి 11వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అందులోపల ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ 395 మంది ప్రతి ఒక్కరూ మీరు బీపీఎస్ స్కీమ్ కింద పెట్టేసి ప్లాన్ ఇంటిని అనుమతి పొందవలసిందిగా వెళ్తాము. అలా టైం అయిపోయిన తర్వాత ఉన్న వాటిని కూల్చడానికి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మార్చి 11 తర్వాత ఆ ఇంటిని పడగొట్టడానికి వస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ను ఉపయోగించుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధానంలో మంగళవారం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. అన్నప్రసాద వితరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రవికృష్ణ పావని నాగప్రియ దంపతుల కుమారుడైన షమ్యంత్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీస్ సహకరించారు. సుమారు 1000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భగవంతుడు కవ చేయాలని వారి కుమారుడు జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. మంగళవారం సందర్భంగా బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తమలపాకులతో స్వామివారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించే పూలదండలు, పచారీ సరుకులకు సంబంధించి వేలం ప్రక్రియ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఈవో కలగర శ్రీనివాసులు వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. 1750 మంది భక్తులు అన్నప్రసాద వితరణ స్వీకరించారు. వివిధ సేవలు, విరాళాలు, ప్రసాదాల రూపంలో 2,89,600 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు.
బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడి చేసిన అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. మంగళవారం ఇనుమూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇనుమూరు గిరిజనులపై జరిగిన దాడిని ఖండించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి నిజ నిర్ధారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తల రామకృష్ణ, వెంకట్రావు, సిరిబత్తుల సీతారామయ్య, కారం ముత్యాలరావు, పోలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు. దళితుల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన కాకుండా కార్పొరేట్ల పక్షాన, బడా భూస్వాముల పక్షాన వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఒకవైపున గిరిజనులకు అన్యాయం చేస్తుంది, బలవంత భూసేకరణ పేరుతో రైతులకు అన్యాయం చేస్తుంది, కార్పొరేట్లకి వేలు లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని కట్టబెడుతుంది. ఇది అన్యాయం అని ప్రశ్నించినటువంటి ప్రజా ఉద్యమ నాయకుల మీద పీడీ యాక్టులు పెట్టి కేసులు పెడుతుంది. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు గారి మీద మార్గంగా అన్యాయంగా పీడీ యాక్ట్ మీద చట్టం పెట్టి ఆయన్ని జైల్లో నిర్బంధించారు. ఇనుమూరులో గిరిజనుల మీద దాడి చేసి పైగా గిరిజనులకు న్యాయం చేయాలి అని కోరినటువంటి గిరిజన సంఘం నాయకుల మీద, సిపిఎం నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అరెస్టులకి ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో కూడా విద్యార్థి సమస్యల మీద పనిచేస్తున్న విద్యార్థి సంఘం నాయకుల మీద రౌడీ షీట్లు తెరిచారు. ఈ ప్రభుత్వం నిజమైన రౌడీల జోలికి వెళ్ళలేదు, మాఫియాల జోలికి వెళ్ళలేదు, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఏమీ చేయలేరు. కానీ ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన, దళితుల పక్షాన, మహిళల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఉండేటువంటి ప్రజా ఉద్యమ నాయకుల్ని అక్రమంగా నిర్బంధిస్తుంది, కేసులు పెడుతుంది. విధానం మానుకోవాలని కోరుతున్నాం. ఇనుమూరులో గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గిరిజన నాయకుల మీద, గిరిజనుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించాలని డిమాండ్ చేస్తాం. జూదంపై జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, రెవెన్యూ, దెందులూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడి పందాల బిర్రులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూసేందుకు దెందులూరు మండలంలో భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. దెందులూరు తహసీల్దార్ బి సుమతి, ఎస్ఐ శివాజీల నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ మండల కేంద్రంలో ప్రత్యేక అవగాహన ర్యాలీ చేశారు. పండుగ పేరుతో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి అక్రమ క్రీడల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బిరులను అధికారులు ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా చదును చేశారు. ప్రజలు, ముఖ్యంగా యువత, జూద క్రీడలకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. జూదాన్ని వదలండి, కుటుంబాన్ని కాపాడుకోండి అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సుమతి, ఎస్ఐ శివాజీలు మాట్లాడుతూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి తప్ప జూదంతో ఆర్థికంగా చిదికిపోకూడదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. హెల్మెట్ ధరించకుండా, నెంబర్ ప్లేట్స్ లేకుండా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పించిన జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు. అక్రమ లేఅవుట్లలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు క్రమబద్ధీకరించుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. పండుగ జరుపుకోలేని గురువాయిగూడెం సెట్టిబల్జి సంఘం కుటుంబాలకు పిండి పదార్థాలు వితరణ. ముందుకు వచ్చిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ యజమాని గుబ్బల రాంబాబు. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరి గిరిజనులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన సిపిఎం పార్టీ. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి
ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి బచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్పంలో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి సందర్భం మీ అందరికీ షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన ఆహ్వానం మన్నించి స్టూడియోకి ఇచ్చేసినటువంటి చైతన్య గారికి స్వాగతం పలుకుతూ ఒక కొత్త థాట్ని క్రియేట్ చేసి యువత మొత్తం అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు మీరు. మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? చాలా ఆనందంగా ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మీకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ వచ్చిన తర్వాత మీరు దానివల్ల ఉపయోగం ఉంటారా లేదా ఇది దీనివల్ల ఇబ్బంది పడతా ఉంటారా ఫ్యూచర్లో? నా యొక్క అనుభవం ప్లస్ నా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం అనేది అంటే ఏ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి.